రీసెంట్ టైమ్స్‌లో సాయిబాబా కాంట్రోవర్సీ ఒక రేంజ్‌లో నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సాయిబాబా కాంట్రోవర్సీ. సాయిబాబా హిందూ దేవుడని, సాయిబాబా హిందూ దేవుడు కాదని చెప్పి సాయిబాబా మొత్తం సాయిబాబా కాంట్రోవర్సీ నడుస్తుంది. అఫ్‌కోర్స్ చాలామంది హిందువులు దాన్ని అపోజ్ చేశారు. నేను కూడా అపోజ్ చేస్తాను. సాయిబాబా ఈజ్ నాట్ ఎ గాడ్. మన హిందూ దేవుడిగా అయితే అస్సలు కానే కాదు. ఒకళ్ళు గురువు అయినా కూడా అది ఆయన హిందూ గురుదేవుడిగా కూడా చూడాల్సిన అవసరం లేదు. అంటే కొంతమందికి గురుదేవుడు ఆయన ఉపదేశాలు కొంతమందికి ఆయన నచ్చాయి. వాళ్ళ గురువు దేవుడు చూసుకుంటారు చూసుకోండి తప్పులేదు. ఒక దేవుడు పూజించుకుంటా అంటే కూడా సాయిబాబాని ఒక సెపరేట్‌గా ఆయన ఒక మతంలాగా, ఆయనకు ఒక దేవుడిలాగా పూజించుకుంటా అంటే పర్వాలేదు. కానీ హిందూ దేవుడిలాగా హిందూ ధర్మంలోకి లాగితే మాత్రం డెఫినెట్‌లీ హిందువులు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. సాయిబాబాని హిందువులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం హిందూ ధర్మంలోకి లాగడం ఒకటే కాదు, హిందూ ధర్మంలోకి లాగి మన హిందూ దేవి దేవతలను అవమానిస్తున్నాం. సాయి రామ్ అని చెప్పి, సాయి శంకర్ అని చెప్పి, సాయి కృష్ణ అని చెప్పి, అసలు శంకరుడి నామం ముందు, రామనామం ముందు, కృష్ణనామం ముందు అమ్మవారి నామం రావాలి. రాధాకృష్ణ, సీతారామ, గౌరీ శంకర్ ఇలాంటివి రావాల్సిన చోట సాయి పెట్టేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే అసలు అమ్మవారి నామం ముందు సాయి దుర్గా, ఇది ఇంకెంత పెద్ద అపచారమో. అమ్మవారిని అవమానించాలంటే ఇంక ఈ పదం ఒక్కటి చాలు. అంత దారుణంగా ఇది అవమాన పదం. అలా సాయిబాబాని హిందూ దేవుడిలో జోడించేసి మన హిందూ దేవుడిని అవమానిస్తున్నారు. ఇంకా సాయిబాబాకి సుప్రభాతాలు, గాయత్రి మంత్రాలు తయారు చేశారు. అదొక పరాకాష్ఠమైన పిచ్చి పని అనుకోని, ఇంక దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇలా తీసుకురావడం వల్లే సాయిబాబాని వ్యతిరేకిస్తున్నాం హిందువులందరూ. నేను కూడా అందుకే వ్యతిరేకిస్తున్నాను. సాయిబాబాగా ఒక సెపరేట్ మతంగా పూజించుకోండి. ఎలా అయితే బౌద్ధ మతంలో బుద్ధుని ఎలా అయితే పూజించుకున్నారో అలా పూజించుకోండి. బుద్ధుడేమి మతం స్థాపించడానికి రాలేదు. ఆయన వచ్చి ఆయన పాటికి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. కొంతమందికి ఆయన మాటలు నచ్చి గురుదేవుడుగా పెట్టుకున్నారు. మరి కొంతమంది ఇంకా బాగా నచ్చి ఆయన దేవుడిని చేసి బౌద్ధ మతాన్ని స్థాపించుకున్నారు. అలానే సాయిబాబా విషయంలో అలాగే పెట్టుకోండి తప్పులేదు. అలా పెట్టుకుంటే అంటే మేమే గౌరవిస్తాం. ఇప్పుడు బౌద్ధ మతం హిందువులు గౌరవించట్లేదండి. బౌద్ధ మతాలు ఆలయాలు ఉంటే హిందువులు వెళ్ళి దండం పెట్టి వస్తారు. అలా సాయిబాబాకు దండం పెట్టి వస్తాం. మాకే ప్రాబ్లం లేదు. కాకపోతే హిందూ ధర్మంలో జోడించేసి ఆయన హిందూ దేవుడు అని చెప్పేసి, హిందూ గురుదేవుడు అని చెప్పేసి, మన హిందూ గురువుని, మన హిందూ దేవీ దేవతను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇంక సనాతన ట్రావెలర్ ప్రమోద్ ఇతను ఏవైతే ఫ్యాక్ట్స్ చూపించి సాయిబాబా మన హిందూ దేవుడు, సాయిబాబాలో గొప్ప జ్ఞానం ఉంది, ఏవో రకరకాల ఏవైతే ఎవిడెన్స్ చూపించి, ప్రూఫ్ చూపించి సాయిబాబా గొప్పవాడు, సాయిబాబా మన హిందువు అని చెప్పడం ఏవైతే ట్రై చేశాడో వాటి అన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేస్తాను. అప్పటిదాకా సనాతన వాక్చాలని ఫాలో అవ్వండి. జై శ్రీకృష్ణ.